హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈ కంపెనీ పేరు మీకు తెలుసు కదా, కోఫోర్జ్ అనమాట. వన్ ఆఫ్ ది బ్లూ చిప్ స్టాకు, లార్జ్ క్యాప్ స్టాకు. మన ఐటీ సెగ్మెంట్లో చాలా ప్రముఖమైన స్టాక్ అని చెప్పొచ్చు అనమాట. ఈ కంపెనీ యొక్క వ్యాపార రహస్యం వ్యాపార రహస్యం తెలుసుకునే ముందు ఈ కంపెనీ తాలూకు ఒక చిన్న సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కంపెనీ ఆగస్టు 2020కి పూర్వం మునుపు ఎన్ఐఐటి పేరు మీద ఉండేదన్నమాట. లిస్టెడ్ స్టాకే అప్పటికి కూడా. బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా అనే ఒక సంస్థ, ఒక కంపెనీ ఈ కంపెనీని కొనుగోలు చేసిందనమాట. అంటే ఈ కొనుగోలు యొక్క అక్విజిషన్ బీజం అక్కడే పడిందని చెప్పొచ్చు. ఈ కంపెనీ తాలూకు యొక్క విజయ రహస్యం అదే. ఎక్విజిషన్, కొత్తగా కంపెనీలు చేర్చుకుంటూ వ్యాపార విస్తరణ అనమాట. వ్యాపార విస్తరణే ఈ కంపెనీ యొక్క విజయ రహస్యం. సో ఈ కంపెనీ పేరు మార్పు ఎన్ఐటి నుండి కోఫోర్జ్కి మారింది. కోఫోర్స్ అంటే ఏం లేదు, కోఫోర్స్ అంటే జాయింట్గా, కలిసికట్టుగా సంపదని సృష్టించే పదం అనమాట. సో ఆ విధంగా ఈ కంపెనీ పేరైతే మారిందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క విజయ రహస్యం మన అశ్వమేధ యాగం ఉంటుంది కదా, దానిని పోలే ఉంటుంది. ఎలా అంటే పూర్వకాలంలో రాజులు, మహారాజులు, అలాగే చక్రవర్తులు అశ్వమేధ యాగం చేసేవాళ్ళు అన్నమాట. ఒక యాగం నిర్వహించి ఒక అశ్వాన్ని, ముఖ్యంగా ధవళ వర్ణంతో ఉన్న అశ్వాన్ని వదిలేవాళ్ళు. అది ఎంత దూరం వెళితే అంత దూరం వరకు వాళ్ళకి సార్వభౌమాధికారం ఉంటుందన్నమాట. సో ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేస్తే, ప్రతిఘటిస్తే, ఆ గుర్రాన్ని పట్టుకుంటే యుద్ధం చేసేవాళ్ళు. ఓడితే ఓడిపోయేవాళ్ళు, గెలిస్తే గెలిచేవాళ్ళు. సహజంగా మహారాజులు, చక్రవర్తులు చేసేవాళ్ళు. చిన్న చిన్న రాజులు, సామంతులు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి అంత సైనిక బలం ఉండదు కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ వ్యవహరిస్తున్న విస్తరణ కాంక్ష రాజ్యాధికారంతోనే పోలి ఉందన్నమాట. ఎందుకంటే ఈ కంపెనీ తన బిజినెస్కి, పారామీటర్స్కి సరి సమానంగా ఉండే కంపెనీలను, అలాగే తనతో సరి సమానంగా పనిచేసే కంపెనీలు, లాభాలు వచ్చే కంపెనీలు, కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్ళే కంపెనీలని సరిగ్గా సమయానికి గుర్తించి చక్కగా వాటిని ఎక్విజిషన్ అంటే ఆక్రమించుకుంటుంది. సరి అయిన ధర చెల్లించి ఆక్రమించుకుంటుంది, తన గ్రూప్లో కలిపేసుకుంటుంది. చాలా కంపెనీలు ఏం చేస్తాయి, ఇప్పుడు ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఏం చేస్తారు వీళ్ళు, ఆర్గానిక్ బిజినెస్ అంటే ఆ కంపెనీ యొక్క ప్రాథమికమైన వ్యాపారం మాత్రమే దృష్టి పెడతారు వాళ్ళు. అలాగే ఆర్&డి మీద దృష్టి పెట్టి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటారు. ఈ కంపెనీ మాత్రం తన వ్యాపారం కంటే కూడా బాగా పనిచేసే ఇతర కంపెనీల కొనుగోలు ద్వారా తన స్టాక్ని, తన కంపెనీని పరిపుష్టం చేసుకుంటుందని చెప్పొచ్చు. ఈ కంపెనీ మొదటగా 2019లో విశ్వవర్క్స్ అనే ఒక చిన్న కంపెనీని అయితే ఇది టేక్ ఓవర్ చేసింది, ఎక్విజిషన్ చేసుకుందనమాట. అంటే ఆ కంపెనీతో చర్చలు చేసి అగ్రీడ్ ప్రైస్ ఉంటుంది కదా, దానికి వీళ్ళు మొత్తం పే చేశారు. సుమారుగా ఒక 500 నుంచి 600 కోట్లు చెల్లించినట్టుగా ఉంది. సో ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసింది 2019లో. ఆ తర్వాత 2021లో ఎస్ఎల్కే గ్లోబల్ అనే ఒక కంపెనీని కొనింది, అంటే ఎక్విజిషన్ చేసుకుందనమాట. ఈ కంపెనీ తను చేజిక్కించుకోవడానికి సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టినట్టు చెప్పవచ్చు. ఆ తర్వాత 2023, 24లో టీఎం ల్యాబ్స్ అనే ఒక చిన్న కంపెనీని కూడా కొనడం జరిగింది. ఇది కూడా సుమారుగా ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా చెప్పవచ్చు. ఆ తర్వాత 2024లోనే సిగ్నిటీ అనే ఒక చిన్న కంపెనీని తనలో కలుపుకుంది ఎక్విజిషన్ ద్వారా. కాకపోతే ఇది కొంచెం లేట్ అయిందనమాట. సో ఎక్విజిషన్కి పర్మిషన్స్ రావడానికి, క్లియరెన్స్ రావడానికి ఒక 1.5 ఇయర్, 2 ఇయర్స్ అయితే పట్టింది. సిగ్నిటీ కూడా ఈ కంపెనీ సక్సెస్ఫుల్గా తన గ్రూప్లో అయితే చేర్చుకుంది. ఆ తర్వాత లేటెస్ట్గా 2025 ఆ ప్రాంతంలో ఎంకోర్ అనే ఒక కంపెనీ అయితే చేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఇది చాలా పెద్ద డీల్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద మొత్తం వెచ్చించిందని చెప్పొచ్చు. సుమారుగా 23,500 కోట్ల రూపాయలు అయితే ఈ కంపెనీ వెచ్చించింది. అది చాలా పెద్ద అమౌంట్, అన్ఫేర్ అమౌంట్ అని చెప్పి ఈ కంపెనీ షేర్ని అయితే ఒక 1 ఇయర్లో దాదాపు ఒక 50% పడేశారు. ఒక 50% పడేశారు. రూ. 1,750, 1,750 ఆ ప్రాంతాల్లో ఉన్నదాన్ని ఏకంగా రూ. 1,000 పట్టుకొచ్చారు. రూ. 1,000 పట్టుకొచ్చారు. ఇప్పుడు చక్కగా రికవర్ అయింది. మళ్ళీ సంవత్సరం క్రితం రేట్ ఏదైతే ఉందో అదే వచ్చింది. 1,700 ఆ రేంజ్లో అయితే ఉంది ఇప్పుడు. కాకపోతే కంపెనీ యొక్క పనితీరులో కానీ, లాభాల్లో కానీ, మార్జిన్స్‌లో కానీ, లేదు బ్యాలెన్స్ షీట్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఈ కంపెనీలో చాలా వరకు కూడా ఎక్విజిషన్‌కి వెళ్ళిన ప్రతిసారి కూడా మార్కెట్ అయితే అనుమానిస్తుంది. అనుమానించి ఏం చేస్తుందంటే ఈ కంపెనీ తనకున్న రిజర్వ్ మొత్తాన్ని ఖర్చు పెట్టేసేసి కొత్త కంపెనీలు కొంటుందని చెప్పి మార్కెట్ నెగెటివ్ సైడ్‌లోకి వెళ్తుందనమాట. ఈ కంపెనీ విషయంలో జరిగింది అదే. ఎప్పుడైతే 23,500 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఎంకోరా కంపెనీని వీళ్ళు అక్వైర్ చేశారో అప్పుడు ఈ స్టాక్‌లో విపరీతమైన సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. దాదాపు 50% పడిందని చెప్పొచ్చు. రూ. 1,800 రేంజ్ నుండి దాదాపు ఒక రూ. 1,000 అయితే పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చక్కగా 4 నెలలుగా కంటిన్యూస్‌గా
పెరుగుతూనే ఉంది. 1150 ఆ ప్రాంతాల్లో చక్కటి సపోర్ట్ అయితే వచ్చింది. అక్కడి నుండి ఇప్పుడు ఏకంగా రూ. 1700 వచ్చింది. దీని సంవత్సరపు హైయెస్ట్ దగ్గర దగ్గర రూ. 1900 ఆ ప్రాంతాల్లో ఉంది. ఇంకా ఒక రూ. 200 పెరిగే అవకాశం ఉన్నా ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్‌గా ఈ స్టాక్ అయితే కొనకూడదు. ఒక 20-30% పడితేనే ఇటువంటి స్టాక్స్‌లో మనం ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి. కాకపోతే ఆల్రెడీ మీరు హోల్డింగ్‌లో ఉంటే గనుక చక్కగా దీన్ని కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ చూడండి, మత్తిపోతుంది మనకి. రిజర్వ్స్ దాదాపు 9,470 కోట్లుగా ఉన్నాయి. వీళ్ళ దగ్గర 9,400 కోట్ల రూపాయలు రిజర్వ్‌లో ఉన్నాయి. అంటే ఈ చిన్న చితక కంపెనీలు కనీసం వీళ్ళు ఒక 10-15 కంపెనీలు కొనగలరు. అంటే మరింత వ్యాపార విస్తరణ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కంపెనీ హిస్టరీ కూడా అలాగే ఉంది కదా! కంపెనీ చక్కగా పనిచేస్తున్న, లాభాలు వస్తున్న, మార్జిన్స్ బాగున్న కంపెనీని గుర్తించి చక్కగా తన గ్రూప్‌లో విలీనం చేసుకుంటుంది కదా! ఎక్విజిషన్ ద్వారా. అందువల్ల ఈ కంపెనీ వ్యాపార విస్తరణకైతే ఢోకా లేదేమో అనిపిస్తుంది. ఇటువంటి పెద్ద పెద్ద స్టాక్స్‌లో 5-10% పడటం పెద్ద ఆశ్చర్యకరంగా ఉండదు. అందువల్ల కాస్త సంయమనం పాటించి వెయిట్ చేసి ఒక 10-20% పడిన తర్వాత మంచి చక్కటి ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. పడుతుంది. ఖచ్చితంగా టెక్నికల్‌గా అయితే ఇప్పుడు కొంచెం పెరిగే దశలో ఉన్నా కూడా ఒక 10% ఈజీగా పడే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఈ కంపెనీలో ఎంట్రీ అయితే తీసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ప్రస్తుతం అయితే గనక మార్కెట్టు ఐటీ సెగ్మెంటు స్టాక్స్‌లో ముఖ్యంగా ఈ బ్లూ చిప్ స్టాక్స్‌లో మంచి రైజింగ్ ఇది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా తీసుకోవాలి. అంతకుమించి చెప్పేది ఏమి లేదు. సో, ఈ కంపెనీ అద్భుతం చెప్పొచ్చు. మంచి కంపెనీ, అన్నీ చక్కగా ఉన్నాయి. అన్నీ చక్కటి బ్యాలెన్స్ షీటు, చక్కటి యాజమాన్యం ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క సీక్రెట్ వ్యాపార రహస్యం ఏంటి? విజయాకాంక్ష. అలాగే మిగతా కంపెనీలు ఏ వ్యాపారాలు చేస్తున్నాయో చూసుకొని వాటిని ఎగ్జాక్ట్‌గా తనలో విలీనం చేసుకోవడం ద్వారా వ్యాపార విస్తరణ జరుగుతుంది. అందువల్ల కొత్తగా వచ్చే గ్రూపుల ద్వారా వచ్చే ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త బిజినెస్‌లో ఇది పెట్టుబడులు పెడుతుందన్నమాట. అంటే ఈ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టి ఆ కంపెనీ స్వాధీనపరుచుకొని గ్రూప్‌లో కలిపేసుకుంటూ ఉంటుంది. సో, ఈ కంపెనీలు ఇక రాబోయే కాలంలో కూడా చాలా చాలా పెద్ద పెద్ద మంచి మంచి అక్విజిషన్స్ జరిగే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క వ్యాపార సరళి అది కదా! అందువల్ల మనం బ్రహ్మాండంగా ఇటువంటి కంపెనీలో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మొత్తం ఒకేసారి పెట్టకూడదు. ఒక రూ. 1,00,000 పెట్టాలంటే దాన్ని 2-3 విడతల్లో పెట్టుకుంటేనే కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ కోఫోర్జ్ స్టాక్ యొక్క సమాచారాన్ని నేను మీకు అందించే ప్రయత్నం మాత్రమే చేశాను తప్ప ఈ స్టాక్ నేను కొనమని మాత్రం రికమెండ్ చేయబోవటం లేదు. నాకు అందిన సమాచారం ప్రకారం నేను మీకు అందించే ప్రయత్నం మాత్రం చేశాను. ఈ వీడియో చూడడం ద్వారా మీరు చేయబోయే కొనుగోలు ప్రయత్నాలతో, లాభ నష్టాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. బాధ్యత కూడా లేదు. కేవలం వచ్చిన సమాచారాన్ని నేను మీకు అందించే ప్రయత్నం మాత్రమే చేశాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా నేర్చుకోవడానికి, చక్కగా ట్రేడింగ్ చేయడానికి నన్ను సంప్రదించండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన, అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.